హాయ్ గైస్, ఈరోజు లక్నో, నిన్న గుజరాత్ మ్యాచ్లు రెండు కూడా చేతిలో ఓడిపోయారు వీళ్ళు. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ కూడా కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇండియాకి క్యాప్టెన్ చేశాడు శుభ్మన్ గిల్. నెక్స్ట్ ఇద్దరికి క్యాప్టెన్సీ అలవాటు ఉంది. జీటీకి ఎప్పటి నుంచి క్యాప్టెన్ చేస్తున్నాడు. నెక్స్ట్ రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాప్టెన్సీ చేశాడు, లాస్ట్ ఇయర్ లక్నోకి క్యాప్టెన్ చేశాడు. సో ఇన్ఎక్స్పీరియన్స్ కూడా కాదు, అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఓడిపోయారు. ఎందుకంటే నిన్న మ్యాచ్ చూసుకుంటే మనం క్లియర్గా అక్కడ మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, అంటే ఎక్స్పీరియన్స్ బౌలర్. మొహమ్మద్ సిరాజ్తో పాటు రబాడా ఉన్నాడు. సిరాజ్కి 2 ఓవర్లు చాపేశారు, ఇంకా బౌలింగ్ కూడా ఇవ్వలేదు. మీకు ఎంత కాదనుకున్నా సరే వాళ్ళు ఇంటర్నేషనల్ బౌలర్స్ కదా, సో ట్రస్ట్ చూపించాల్సింది వాళ్ళ మీద. ఎందుకంటే మీకు అక్కడ ప్రసిద్ధ్ కృష్ణని తీసుకురావడం చాలా రెడీ తీసుకొచ్చారు. సరే, అది కూడా ఒక టాక్టిక్స్లో భాగమే అనుకుందాం. బట్ ఇప్పుడు తీసుకొచ్చినా సరే ఆ ఫైనల్ క్రూషియల్ మూమెంట్స్లో ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. రీజన్ చెప్తాను వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు అనుకోండి, బాగా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ 2 ఓవర్స్ వచ్చాయి, అక్కడ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ హార్డ్ హిట్టర్ ఉన్నాడు అనుకోండి. మీరు ఆఫ్ స్పిన్నర్ అనే బౌలర్ ఎంత బాగా బౌలింగ్ చేసినా సరే ఆ లాస్ట్ 2 ఓవర్స్ మాత్రం ఇవ్వకూడదు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే. ఎందుకంటే మీరు ఎంత బాగా బౌలింగ్ చేయనివ్వండి, లాస్ట్లో ఖచ్చితంగా హిట్ చేయడానికే చూస్తాడు బ్యాట్స్మెన్. అట్ ది సేమ్ టైం ప్రసిద్ధ్ కృష్ణ బౌన్సర్స్తో కటర్స్తో బాగా బౌలింగ్ చేశాడు. మీరు అది డెత్ ఓవర్లో వచ్చినప్పటికీ యార్కర్స్ ఇలాంటివి ట్రై చేసే బౌలర్ అయితేనే అక్కడ సూట్ అవుతారు. సో బాగా బౌలింగ్ చేశాడు కదా అని ఏదో బ్లైండ్గా ఇచ్చేస్తే రిజల్ట్ అలాగే ఉంటుంది. నేను ప్రసిద్ధ్ కృష్ణని తక్కువ చేసి మాట్లాడలేదు, సిచ్యువేషన్ బట్టి మీరు బౌలర్స్ని చేంజ్ చేసుకోవాలి. మీకు అక్కడ మొహమ్మద్ సిరాజ్ కేవలం 2 ఓవర్లు వేసాడు, సో అతన్ని ఎందుకు ఆపేశారు బౌలింగ్ ఇవ్వకుండా? ఒకసారి ట్రై చేయాల్సింది కదా. రబాడా ఎంత రన్స్ లీక్ చేసినా సరే డెత్ బౌలింగ్ వచ్చినప్పటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న బౌలర్ కదా, సో బాగా పెర్ఫామ్ చేసేవాడేమో. ఒక్క ఛాన్స్ తీసుకోవాల్సిందే. మీరు బ్లైండ్గా ప్రసిద్ధ్ కృష్ణ వైపు మొగ్గు చూపారు తప్పించి కొంచెం ఆలోచించి ఇవ్వాల్సిందని నేను అనుకుంటున్నాను. చెప్పేంత స్టేజ్లో లేకపోయినా సరే నిన్న మ్యాచ్ చూస్తే అదే అర్థమైంది. ఎందుకంటే సిరాజ్ని ఆపాల్సిన పని లేదు. న్యూ బౌలర్ రన్స్ లీక్ చేస్తున్నా సరే అతనికి 2 ఓవర్స్ కంటిన్యూస్గా ఇచ్చారు. సరే లాస్ట్ ఓవర్ బాగానే చేశాడు, అది వేరే విషయం. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బౌలర్స్ ఉంచుకొని మీరు ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. అది క్యాప్టెన్సీ లోపం అంటే కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు క్యాప్టెన్సీ చేశారు. సో ఎక్కడో చిన్న డెసిషన్ రాంగ్ అనిపించింది. అట్ ది సేమ్ టైం ఈరోజు కూడా మ్యాచ్లో సేమ్ అలానే జరిగింది. ఎర్లీగా 4 వికెట్స్ పడ్డాయి, అయినా సరే లక్నో మ్యాచ్ ఓడిపోయింది. రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ సెకండ్ బౌలింగ్ చేస్తున్నారు. సో సెకండ్ బౌలింగ్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా 5 బౌలింగ్ ఆప్షన్స్ అనేవి ముందే పెట్టుకోవాలి. మీరు బ్యాటింగ్ సెకండ్ చేస్తే ఓకే, మీరు 4 బౌలర్స్తో వెళ్ళొచ్చు, ఒక 2 పార్ట్ టైం స్పిన్నర్లతో ఓవర్లో 4 ఓవర్స్ కవర్ చేసొచ్చు, తప్పులేదు. బట్ మీరు బ్యాటింగ్ ఫస్ట్ చేసి బౌలింగ్ సెకండ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఒక 5 బౌలర్స్ మీరు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఎర్లీ వికెట్స్ పడ్డాయి, మీరు ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ని తీసుకోవాల్సి వచ్చింది. అదేదో మీరు ముందే 5 బౌలర్స్ని పెట్టుకుంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది కదా. మీరు ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చారు, ఆ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా పెద్దగా యూజ్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఢిల్లీ బాగా యూజ్ చేసుకుంది ఇంపాక్ట్ ప్లేయర్ని. నేను మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా. సో సేమ్ అనమాట, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడం వల్ల చేసింగ్ టీమ్కి చాలా అడ్వాంటేజ్ అయింది. ఈ మ్యాచ్లో కూడా అదే ప్రూవ్ అయింది. సో డీసీ అనేది చాలా బాగా యూజ్ చేసుకుంది ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని. అట్ ది సేమ్ టైం లక్నో బాగా యూజ్ చేసుకోలేదు. ఖచ్చితంగా సెకండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మీరు ముందుగానే టీంలో 5 బౌలింగ్ ఆప్షన్స్ని పెట్టుకునే వెళ్ళాలి. అలా కాకుండా మీరు 4 బౌలర్స్తో వెళ్ళి ఇదిగో ఈ రోజులో ఇబ్బంది పడితే ఎర్లీ వికెట్స్ పడి ఒక ఆల్రౌండర్ని తీసుకొస్తే అది కరెక్ట్ డెసిషన్ కాదు కదా. అలాంటివి చెక్ చేసుకుని ఉండాల్సిందే నన్ను అడిగితే. ఇలాంటి ఈ చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు నాకు తెలిసి మ్యాచ్ పోయింది. ఎందుకంటే ఎర్లీగా 4 వికెట్స్ పడినా సరే మీకు ఒక ప్రాపర్ బౌలర్ లేక మ్యాచ్ ఇచ్చేశారు. మీకు ఎవరైతే 2 పార్ట్ టైం బౌలర్స్ ఉన్నారో మార్క్రమ్, నెక్స్ట్ షబాద్ అహ్మద్, వీళ్ళిద్దరే రన్స్ లీక్ చేశారు ఎక్కువగా. అలా కాకుండా రిమైనింగ్ బౌలర్స్ అందరూ బాగానే బౌల్ చేశారు. సో మీకు అక్కడ ఒక బౌలర్ షార్ట్ అయ్యాడు. షార్ట్ అవ్వడం వల్ల మీకు డిస్టర్బెన్స్ వచ్చింది. అదేదో మీరు ముందే ప్లేయింగ్ లెవెన్లో 5 బౌలర్స్ వెళ్ళుంటే, ఆవేష్ ఖాన్తో లేదంటే ఇంకొక దిగ్వేష్ రతితో ఎవరితోనో వెళ్ళుంటే మ్యాచ్ వేరేలా ఉండేది ఈరోజు. సో అక్కడ చిన్న గ్యాంబ్లింగ్ మిస్ అయ్యారు. సేమ్ 2 యంగ్స్టర్స్, ఇండియన్ లీడ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండే 2 యంగ్స్టర్స్ చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మ్యాచ్ కోల్పోయారు. ఈ మ్యాచ్ కోల్పోవడం అనేది మీకు ఇప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉండకపోయినా సరే డెఫినెట్గా లీగ్ కంటిన్యూ అవుతున్న కొద్దీ
అంటే టోర్నమెంట్ ముందుకెళ్ళే కొద్దీ మీకు దీని ఇంపాక్ట్ మీకు తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచెస్లో లేదంటే నెట్ రన్ రేట్ వచ్చే మ్యాచెస్లో మాత్రం మీకు దీని ప్రభావం తెలుస్తుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో పెద్దగా మీకు తెలియకపోవచ్చు, దగ్గరకు వచ్చే క్లోజ్ మ్యాచెస్ ఓడిపోతే మీకు పెద్దగా ఇంపాక్ట్ లేకపోవచ్చు, లేదనుకోవచ్చు. బట్ ఫైనల్కి వెళ్ళే కొద్దీ అంటే లీగ్ స్టేజ్ ముగుస్తున్న కొద్దీ మీకు దీని ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా పడుతుంది. సో ఫ్యూచర్లో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడం మంచిది. పర్టికులర్గా ఈ రెండు టీమ్స్ దగ్గర వరకు వచ్చి గెలిచాయి, పంజాబ్ అండ్ ఢిల్లీ, వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. టోర్నమెంట్ ముందుకెళ్ళే కొద్దీ ఇలాంటి క్లోజ్ మ్యాచెస్ గెలిస్తే మీకు ఆ క్రూషియల్ 2 పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి కదా, సో అది మీకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది లాస్ట్కి వెళ్ళే కొద్దీ. సో దట్స్ ఇట్. సో మీకేమనిపిస్తుంది, క్యాప్టెన్సీ తప్పుదాల వల్లే మ్యాచెస్ కోల్పోయారా, లేదనుకుంటే ఇంకేదైనా కారణం ఉందా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.